నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకురాలు, జ్యోతిష్య అలానే ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, మనం ఒక్కొక్క నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది, వాళ్ళు బిజినెస్ చేస్తే మంచిదా, ఉద్యోగం చేస్తే మంచిదా, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది చాలా విపులంగా తెలియచేసుకుంటూ వస్తున్నాం మన ప్రేక్షకుల కొరకు. ఈ వీడియోలో ధనిష్ట గురించి మాట్లాడుకుందాం. ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సాధారణంగా ఎలా ఉంటారు? ధనిష్ట నక్షత్రానికి అధిదేవత కుజుడు. అందువల్ల కొంచెం వీళ్ళు కాస్త చురుగ్గా, ఓకే. కొంచెం మనం చెప్పాలంటే అగ్రెసివ్గా ఉంటారు. ఏంటంటే ఈ నక్షత్రానికి 1-2 పాదాలు వచ్చే మకర రాశిలో, 3-4 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. రెండిటికి అధిపతి శని భగవానుడే కనుక జీవితంలో వీళ్ళు కొంత అనుభవం సంపాదించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఏ కారణాలైనా సరే, ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా వీళ్ళు దాన్ని ఫేస్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా అవుతుంటారు ముందు. ఆ సిద్ధమయ్యే విషయంలో కాస్త తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, అవి ఒక్కొక్కసారి అది ఇబ్బంది పడే అవకాశాలు రావడం జరుగుతూ ఉంటాయి. అనుభవంతో వీళ్ళు పెరుగుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తారు. ధనిష్ట నక్షత్రంలో ఉండే ఒకే ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే ఎటువంటి పరిస్థితినైనా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు నెగిటివ్గా చేసుకోరు, అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కూడా నాకు ఇది అనుకూలంగా మారుతుందా, నేను అనుకూలంగా చేసుకుంటాను అని చెప్పి తపన ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. కలిసి వస్తుందా మరి అలా? వాళ్ళకి ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఎందుకంటే అంటే కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాళ్ళ ప్రయత్నానికి వ్యతిరేకంగా జరిగే సందర్భాలు ఉంటూ ఉంటాయి. అవును, అంటే వీళ్ళకుండే శక్తి ఏంటంటే శని భగవానుడు ఒక తత్వము, కుజుడు ఒక తత్వము. ఒకటేమో స్లో ప్లానెట్, ఒకటేమో ఫాస్ట్ ప్లానెట్. అంటే నిదానంగా కష్టపెట్టి నిదానంగా ఇచ్చేది శని భగవానుడు అండి. ఏది ఎలా అయినా సరే నాకు ఇది కావాలి, అది న్యాయమో ధర్మమో నాకు సంబంధం లేదు, నాకు కావాలి అని చెప్పే ఏదైతే ఉందో అది కుజుడు. సో ఈ రెండు కాంబినేషన్లో వీళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అందుకే వీళ్ళ జీవితంలో ఒక తపన అనేది వాళ్ళకి మనసులో అలా ఉండిపోతుంది. ఇది నాకు ఎందుకు రాదు, ఇది నాకు వస్తుంది, నేను ప్రయత్నం చేస్తే అని చెప్పి రెండు మనసుతో వాళ్ళే. అంటే ప్రశ్న సమాధానం రెండు వాళ్ళే ఇచ్చుకుంటారు. సమాధానం వాళ్ళే చెప్పుకుంటారు, దానికి కావాల్సిన అనుకూలత ఎలా అయితే ఉందో అది కొంచెం తెచ్చుకుంటారు వాళ్ళు. సో జనరల్గా ధనిష్ట నక్షత్రంలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయా అనేసి ఎవరు కనిపెట్టరు. ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలు, ఈ జనరేషన్లో వాళ్ళు, అంటే మనకు 90sలో పుట్టిన వాళ్ళందరూ కొంచెం సరే ఏదో ఒకటి కానీ ముందుకు వెళ్ళిపోదాం అని చెప్తాను అనుకుంటుంటారు. ఇది మనకి ఈ జనరేషన్ కాకుండా 40s జనరేషన్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ తపన కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కూడా వీళ్ళు ఉంటారు, కానీ వీళ్ళకి తెలియదు అని అర్థం. నేను ఫైట్ చేస్తాను విషయం వాళ్ళకి తెలియదు. ఇక 2000 జనరేషన్ అయితే అసలు తెలియదు. వాళ్ళు ఏదో వెళ్ళిపోతుంది కాలంతో పాటు, అర్థం కాదు. వాళ్ళు కాలంతో పాటు వెళ్ళిపోతున్నామేమో అంతే అనుకుంటారు తప్ప నాకు ఇన్ని లక్షణాలు ఉన్నాయా అనేది కూడా వాళ్ళకి తెలియదు. సో ఇది ఒక మనకి 80s నుంచి 90sలో పుట్టిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు. నేను చిన్నప్పుడు చాలా కష్టపడి చదివాను. ఒక్కొక్క చదువు వెనకాతల నాకు పెద్ద కష్టం ఉంది, ఒక్కొక్క డిగ్రీ వెనకాతల ఒక్కొక్క పెద్ద కష్టం ఉంది అని చెప్పేవాళ్ళు ఉంటారు. వీళ్ళ జీవితం ఎలా అంటే చూడ్డానికి అందంగా కనిపిస్తుంది, కానీ ఆ అందంగా వీళ్ళు మార్చుకుంటూ వెళ్ళాల్సిందే. దూరం నుంచి మనకి కొండ కనిపిస్తే ఎలా ఉంటుంది, మనకి నున్నగా కనిపిస్తుంది, కానీ దాని దగ్గరికి వెళ్తే పెద్ద పెద్ద కొమ్మలు, పెద్ద పెద్ద రాళ్ళు, ఎత్తుపల్లాలు ఎక్కి దిగి చేస్తున్నారు. లైఫ్ అలా ఉంటుంది వీళ్ళకి, ధనిష్ట వీళ్ళకి. అంటే కాస్త మరి కష్టాలు ఇబ్బందులు ఉన్నట్టే 100% ఉంటాయి అన్న, 100% ఉంటాయి. దాన్ని వీళ్ళు కష్టం కింద భావించరు. ప్లస్ పాయింట్ వాళ్ళకి అది. వాళ్ళ అనుకూలంగా వాళ్ళ అనుభవంతో వాళ్ళ ప్రతిదీ నేర్చుకుంటారు. ఇది నాకేం పెద్ద కష్టం, చాలామంది చాలా కష్టాలు ఉన్నాయి, దాంతో పోలిస్తే నాకు పెద్ద కష్టం కాదు, నాకు దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు అనే నమ్మకం, ధైర్యం. బ్రహ్మాండంగా చదువుతారు. ఎందుకంటే వీళ్ళకి వేరే ఆప్షనే ఉండదు, చదువు తప్ప. సో ఎందుకంటే వాళ్ళకుండే కర్మ ఏదైతే ఉందో, ప్రారంభ కర్మ అంటాం కదా, ధనిష్ట నక్షత్రం కుజమహాదశతో పుడతారు. ఈ కుజమహాదశ ఎండింగ్లో పుట్టారనుకోండి ఒకవేళ, అంటే 1 year 1.5 year చిన్నప్పుడు బాల్యంలో వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చేది రాహుమహాదశ. సో వాళ్ళ జాతకంలో రాహు యోగించకపోతే చాలా కష్టపడతారు. చాలామంది అంటారు అసలు మా జీవితంలో సంతోషం అనేది చూడలేదు, చాలా కష్టపడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే వచ్చే దశలో రాహుమహాదశ చిన్నప్పుడు జరిగిపోతుంది. ఆ చిన్నప్పుడు కష్టాలు పడుతూ, దెబ్బలు తింటూ, అన్ని డిగ్రీస్ లేటుగా ఆలస్యంగా చేసుకుంటూ,
ఇబ్బంది పడుతూ కంప్లీట్ చేసుకుంటూ వస్తారు. ఇది ధనిష్ట నక్షత్రం వాళ్ళ జీవితం. ఒకవేళ రాహు యోగిస్తే అన్ని డిగ్రీస్ కంప్లీట్ చేసేసుకొని హయ్యర్ స్టడీస్లో, ఇప్పుడు మనం ఐఏఎస్ని చూస్తున్నాము, ఈ ఉన్నత పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు చూస్తున్నాం. ఇది రాహుదశ యోగిస్తే వాళ్ళు చిన్నప్పుడనే అంటే తల్లిదండ్రులు ఒక్క వారసత్వాన్ని వీళ్ళు తెచ్చేసుకుంటారు. పిల్లలు తెచ్చుకొని వీళ్ళు దాన్ని నడిపిస్తుంటారు. సో ఇది ఈ జాతకంలో వాళ్ళకి ముఖ్యంగా లగ్నం బాగుండి రాహు యోగిస్తున్నాడు లేదు చూసుకోవాలి. ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళు రాహు యోగిస్తే వాళ్ళు మంచి దశలు తొందరగా స్టార్ట్ అవుతాయి బాల్యంలోనే. ఒకవేళ యోగించట్లేదంటే బాల్యంలో కష్టాలు పడి తర్వాత వచ్చే గురు మహాదశ నుంచి వాళ్ళ లైఫ్ బాగుంటుంది. సో అందుకే 25 ఇయర్స్ 30 ఇయర్స్ ఈ స్థాయికి నేను రావడానికి ఎంత కష్టపడాలో నాకే తెలుసండి, మీకు తెలియదని చెప్తుంటారు. అది ధనిష్ట అనమాట. ఓకే. సో మరి ఇలాంటి వాళ్ళు వ్యాపారాలలో స్థిరపడతారా? ఏదైనా ఉద్యోగం చేసుకుంటారా? ఉద్యోగాల కన్నా వ్యాపారాలు ఎక్కువ చేస్తుంటారన్న. అయితే వీళ్ళకి వ్యాపారం చేయడానికి కూడా కలిసి రావడం అవకాశం తక్కువ ఉంటుంది కనుక చాలా వరకు ఉద్యోగం చేస్తుంటారు. ఉద్యోగం చేస్తూ వ్యాపారం చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటారు, సైడ్ బిజినెస్ అని చెప్పేసి అలాంటివి ఎక్కువ చేస్తుంటారు వీళ్ళు. ఓకే. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ధనం ఎప్పుడు నిలబడదు. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి అగ్నితత్వం ఏమైనా చెయ్యనమాట వాళ్ళది. ఇలా డబ్బు అలా పట్టుకుందాం అనుకుంటారు కానీ వెళ్ళిపోతుంటుంది. ఎంత ప్లానింగ్ ఉంటుందో వీళ్ళకి, కానీ రూపాయి నిలబెట్టుకోలేరు. అది వాళ్ళ జాతకంలో ఉండే యోగం అన్నమాట. ఇబ్బందికరమే. చాలా ఇబ్బంది. ఓకే. సో అందువల్ల వ్యాపారం వాళ్ళది వాళ్ళకి అంత ఈజీగా ఇది చెప్పేది. వాళ్ళకి ఏదైనా సరే కొంచెం అనుభవం ఉండి ముందుకెళ్ళాలి తప్ప నేను ఒక కష్టపడితే నాకు ఇది ఈ డోర్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఈ దీంట్లో కొంచెం సుఖం ఉంటుంది, మళ్ళీ మళ్ళీ కష్టపడితే ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది, అలా అనమాట వీళ్ళకి. సో వీళ్ళకి ప్రతి అడుగడుగునా కొన్ని జీవితాంతం కష్టాలు కాదు నాన్న. వీళ్ళకి అడుగడుగునా దాన్ని ఏమంటారు, ఛాలెంజెస్ అంటాం. కష్టాలు కాదు, ఛాలెంజెస్ అనుకుంటారు వీళ్ళు. సో వాళ్ళది ఏ రోజు ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు. నాకేం కష్టం లేదు, నేను చాలా బ్రహ్మాండంగా ఉన్నా అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు అది చెప్పాలంటే ఆ మాటలు. ఎవరికైనా సరే జాలి దయ దాక్షిణ్యం ఇవి వీళ్ళకి నచ్చదు. వాళ్ళ మీద ఎవరు జాలి పడకూడదు, ఎవరైనా దయ చూపించకూడదు. అయ్యో మీరు నాకు చెబితే ఎవరు చేస్తారంటే ఫేవర్ అని అడగరు. చాలా పర్సనాలిటీస్ ఎలా అంటే వాళ్ళది వాళ్ళ దగ్గర లేకపోయినా సరే ఇంకొకరిని అడగకూడదు అనే సిద్ధాంతం ఎక్కువ అనమాట వాళ్ళది. అందువల్ల వీళ్ళు చాలా స్ట్రాంగ్గా దాన్ని ప్రతి ఒక్కదాన్ని వాళ్ళు ఛాలెంజ్ కింద తీసుకొని ఫైట్ చేస్తారు. ఈ ఛాలెంజ్ నేను ఎదుర్కోవాల్సిందే, ఎదుర్కొంటాను ఖచ్చితంగా. దేవుడు నాకు అవకాశం ఇస్తాడు, దేవుడు నాకు తోడు ఉంటాడు అని చెప్పి అనుకుంటారు. వీళ్ళకి ఉండే ఒకే గుణం ఏంటంటే ఎదుటి వాళ్ళని మోసం చేద్దాం అనుకోరు వీళ్ళు బతకాలనుకుంటారు. దీనికి రెండు వ్యత్యాసాలు ఉంటాయి. ఎదుటి వాళ్ళు మోసం చేస్తేనే బతకాలని కొంతమంది అనుకుంటారు, ఎవరిని మోసం చేయకుండా బతకాలని కొంతమంది అనుకుంటారు. అయితే ఈ బతికే దాంట్లో ఎవరిని మోసం చేయట్లే కానీ నేను కమర్షియల్గా ఉండకూడదని రూల్ లేదుగా. అవును, కమర్షియల్గా ఉంటారు. ధనిష్ట వాళ్ళు కమర్షియల్గా కూడా ఉంటారు, ఎవరిని మోసం చేయరు కానీ కమర్షియల్గా ₹1 వచ్చే చోట ₹10 కింద వాళ్ళు లాభం వేసుకుని చేస్తారు పనులు. దీంట్లో వాళ్ళు బాధ్యతగా ఇది మా టాలెంట్ అంటారు తప్ప ఇది మేము మోసం చేస్తాం అనట్లేదు. ఆరోగ్యంగా ఉంటారా? ఆరోగ్యం బాగుంటుంది వీళ్ళది. వీళ్ళ ఆహార నియమాలు ఏంటంటే వాళ్ళు నచ్చినప్పుడే తింటారు, చాలా కంట్రోలింగ్ ప్లానింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో దాని ప్రకారం వెళ్తారు కనుక ఆరోగ్యం మ్యాక్సిమం బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. వైవిక జీవితం ఒకటి బాగుండదు వీళ్ళకి, ఫ్యామిలీ లైఫ్. ఎందుకంటే వీళ్ళు అర్థం చేసుకోవడం కానీ వీళ్ళతో నడవడం కానీ ఎవరికైనా కొంచెం టాస్క్ అది. ఏంటో డిఫరెంట్గా ఉన్నారు వీళ్ళు, అందరికంటే డిఫరెంట్గా మాట్లాడుతున్నారు అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. దానివల్ల కొంచెం భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు కొంతమందికి ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి భర్తతో ఉండే ఇబ్బందులు తప్ప మిగతా ఇంకే ఇబ్బందులు ఉండవు. ఓకే. సో ధనిష్ట నక్షత్రం వాళ్ళు కాస్త టిపికల్గానే ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది? ఆలోచన ఎప్పుడు చెప్పేది మీకు కష్టాన్ని ఛాలెంజ్గా తీసుకుంటారు. ఓకే. సో బాగానే ఉంటుంది, షార్ప్గా ఉంటుంది ఆలోచన ఎప్పుడు కూడా. ఇప్పుడు వైవాహిక జీవితం సరిగ్గా లేదు కాబట్టి మరి వీళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటుంది పరిహారాలు. ఏంటంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళను తోబుట్టువుల్ని కానీ తోడబుట్టిన వాళ్ళ తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళతో పరుషంగా మాట్లాడకూడదు, అంటే కోపంగా కానీ నిష్ఠూరంగా కానీ మాట్లాడకూడదు. అండి తర్వాత వాళ్ళ విషయంలో ఏ ఒక్క రకమైన కమర్షియల్ యాక్టివిటీ చేయకూడదు వీళ్ళు. ఇప్పుడు ఆస్తి ఉంది అనుకోండి, భాగాలు పంచాలి, సమానంగా పంచాలి భాగాలు. వీడి పని చేయడం కనుక వీడికి ఎందుకు, వీడి పని చేసిన వీడికి ఎందుకు అని అనుకోకూడదు. ఇలాంటి సమానత్వం చూపించడం, ధర్మంగా బతకడం అలవాటు. అంటే వీళ్ళ విషయంలో, ఇప్పుడు బయట వాళ్ళ విషయంలో వీళ్ళు ఉంటారన్నది గ్యారంటీ లేదు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వరకు వీళ్ళు చాలా క్రమశిక్షణగా బాధ్యతగా ధర్మంగా ఉంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది వీళ్ళకి. ఓకే. ఏ దేవి దేవతను ఆరాధించాలి? సుబ్రహ్మణ్య స్వామిని అన్న, ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి జాతకంలో
ఉండే దేవత ఆరాధన అంటే కుజుడు. తర్వాత అదృష్ట దేవత కావాలి కలిసి రావాలంటే రాహు ఒక ఎనర్జీస్ పనిచేయాలి వీళ్ళకి. అది సంపదలు ఇచ్చే తార. అందుకేనండి ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం వల్ల వీళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ వారం అంతా పాజిటివ్ జరుగుతుంది. ఓకే. అది. సో పుణ్యక్షేత్రాన్ని ఏమైనా దర్శించాలి అంటే ఎక్కడికి వెళ్ళాలని చెప్తారు? మన మోపిదేవి ఆంధ్రాలో అయితే, తమిళనాడు అయితే తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి గుడి, తర్వాత కుంభకోణంలో రాహు కేతువుల గుడి. సో నవగ్రహాలకి సపరేట్గా గుళ్ళు ఉన్నాయి కదా మనకి కుంభకోణంలో, దాంట్లో రాహుకేతుల గుడికి వీళ్ళు వెళ్ళడం చాలా విశేషమైన ఫలితాలు వీళ్ళకి వస్తాయన్నమాట. ఏ రోజు మంచి రోజు వీళ్ళకి? మంగళవారం మంచి రోజు, శుక్రవారం మంచి రోజు వీళ్ళకి, శనివారం మంచి రోజు, ఆదివారం మంచి రోజు వస్తుంది. ఓకే. ఏ రంగు వస్త్రాలైనా ధరించచ్చా? కొన్ని అస్సలు వేసుకోకుండా ఉండడం మంచిది అంటారా? అవునన్న. అయితే వీళ్ళకి అలా లేదు. వీళ్ళది ఆ, మామూలుగా జనరల్ మనం రెడ్ ఎక్కువ వేసుకోవద్దని చెప్తాం కదా, వీళ్ళకి అవి కలిసి వస్తాయి. జనరల్గా రెడ్ ఎవరు వేసుకోం కదా, డేంజర్ చెప్పేసి వేసుకోరు. సో కానీ వీళ్ళకి రెడ్ కలిసి వస్తుంది. అందువల్ల వీళ్ళకి రెడ్ కలిసి వచ్చినప్పుడు మిగతా అన్ని రంగులు కలిసి వస్తాయి. ఓకే. సో వీళ్ళకి బ్లాక్ కూడా కలిసి వస్తుంది, ఎందుకంటే వీళ్ళు రాసి ఉండేది శనేశ్వరుడు. సో నీలము తర్వాత నలుపు ఈ రెండు కలిసి వస్తాయి. అందుకని రెడ్, నీలం, నలుపు ఎవరైతే కలిసి వస్తుందో, ఎరుపు రంగు ఎవరు కలిసి వస్తుందో మీద అన్ని రంగులు కలిసి వస్తాయి. అన్నీ కలిసి వస్తాయి. కలిసి వస్తాయి. వీళ్ళ అదృష్ట సంఖ్య? సంఖ్య వీళ్ళకి ఎక్కువగా 5వ నంబర్ బాగా కలిసి వస్తుంది అన్న. 5వ నంబర్ జీవిత భాగస్వామి వచ్చిన వీళ్ళని అర్థం చేసుకుని తను నచ్చినట్టు తను ఉంటుంది. సో అలా 5వ నంబర్ కాంబినేషన్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఓకే. ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సహజంగా ఎలా ఉంటారు? వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.